హాయ్ హలో వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మీ ఇంటి వంట కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసింది. అయితే ఇవాళ మనందరికీ 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేయడానికి మనతో ఉన్నారు షెఫ్ ఎంవి నాయుడు గారు. మరి ఆయన్ని పరిచయం చేసుకుందామా? హలో నాయుడు గారు. హలో. ఓకే, మరి ఇవాళ మాకు ఏ వంటకం చేసి చూపించబోతున్నారు? దివానీ సబ్జీ అండి. ఓకే, వినడానికి చాలా కొత్తగా ఉంది. ఇది ఏ ప్రాంత వంటకం? ఇది హైదరాబాద్ డిష్ అండి. ఇది వావ్. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. క్యారెట్, బీన్స్, ఆయిల్, టమాటాలు, నెయ్యి, ఉప్పు, కారం, క్రీమ్, కొత్తిమీర, జీరా పొడి, బంగాళదుంపలు, కస్తూరి మేతి, పసుపు, గ్రీన్ బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు. పదార్థాలు చూడడానికైతే అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువుల్లాగే అనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి ముందుగా ఏమైనా ప్రాసెస్ చేసి పెట్టుకున్నారా మీరు? అవును, కొద్దిగా ముందుగా ఒక 2-3 ఐటమ్స్ ముందుగా చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. నేను మన ఈ పచ్చి బఠానీలు, క్యారెట్, బంగాళదుంపలు ముందుగా ఉడకబెట్టుకొని ఈ 4 వెజిటేబుల్ కలిపి వేడి నీటిలో కొంచెం బాయిల్ చేసుకొని, బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని చల్లనీటిలో మార్చుకుంటే ఇట్లా కలర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. గ్రీన్గా రెడ్గా ముందుగా చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి కూడా చేసుకోవాలంటే ముందుగా కొద్దిగా రోస్ట్ చేసి ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసి దాన్ని ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కస్తూరి మేతి మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకొని కొంచెం వేడి చేసుకుంటే చేతితో నలిపితే ఇట్లా పొడి అయిపోతుంది అనమాట. ఓకే సార్. సో దీన్ని కస్తూరి మేతి అంటారు. సరే సార్, ఇంకా వంటలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. ముందుగా స్టవ్ వెలిగించి ఓకే, ఇంత బాగా వేడి అయిన తర్వాత ఓకే, ఆయిల్ ముందుగా పోసుకొని అంటే ఎంత క్వాంటిటీ వేయాలంటారు? ఒక 4 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఓకే, 4 టేబుల్ స్పూన్స్. 4 టేబుల్ స్పూన్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఎక్కువగా ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ కంటిన్యూస్గా ఇది 15 మినిట్స్లో తయారైపోతుంది డిష్. అంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అంటారు ఇలాంటి చేసుకోవచ్చు. అంటే ముందుగా మనం ఇలాంటి ప్రాసెస్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అవును. ఓకే సార్, చిన్న డౌట్. అంటే మీరు స్టార్టింగ్ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయిపోగానే నేను ఈ జాబ్ చేయాలి, లేకపోతే దీంట్లో ఈ ప్రొఫెషన్ నాకు బాగా సెట్ అవుతుంది అనేసి అనుకుంటారు. అలా మీరు దీంట్లోకి రావడానికి కారణం ఏంటి? అంటే మీకు ఎప్పుడు అనిపించింది నేను ఈ ప్రొఫెషన్లో బాగా సెట్ అవుతానని? ఇంట్లో నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వంటలు చేసేటప్పుడు చూసేవాడిని. బాగా ఎక్కువగా వంటింట్లో ఎక్కువగా స్పెండ్ చేసేవాడిని. చాలా ఆ ఇంట్రెస్ట్ ఉండి చాలా బయటికి బ్యాచులర్గా ఉండేటప్పుడు ఆ వంటని నేను మిస్ అయిపోయాను. ఓకే. ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసి షెఫ్ అవ్వాలనుకుంది. ఓకే, అంటే మీ చేతి వంట కూడా అమ్మ చేతి వంట కలిపి రంగరించిన వంట అనమాట. అవునండి. ఆయిల్ వేడైంది. ఓకే, ముందుగా కట్ చేసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయలు వేసిన తర్వాత కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే ఈవెన్గా ఉల్లిపాయలు అంతా కలిపి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతుంది. ఓకే. సో మనకి జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇది వదిలేసి పక్కనే టీవీ చూడడం లేదంటే మాట్లాడుకుంటారు. కొన్ని ఉల్లిపాయలు కలర్ వంట చేసేటప్పుడు పొయ్యి దగ్గర ఉండి చేస్తేనే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటారు? నెక్స్ట్ టమాటా. ఈ కర్రీలో కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం టమాటో, ఆనియన్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి కొద్దిగా గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇట్లా టమాటా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ చూసుకొని, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు వెజిటబుల్ ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఈ గ్రేవీలో కొంచెం చూసుకొని వేసుకోవాలి. టమాటాలు ఇప్పుడు బాగా మగ్గాలంటారా అండి ఆయిల్లో? ఈజీగా వేగుతున్నప్పుడు అదే మనం ఒకటి తర్వాత ఒకటి మసాలా వేస్తున్నాం కదా. ఓకే. ఆటోమేటిక్గా గ్రేవీ అయిపోతుంది. ఆల్రెడీ టమాటా అంతా స్మాష్ అయిపోయింది. తర్వాత కారం ఇవ్వండి. కారం వేసిన తర్వాత కొంచెంగా ఫైర్ కొంచెం తగ్గించుకుంటే, మంట తగ్గించుకుంటే జీరా పౌడర్ ఇవ్వండి. తర్వాత పసుపు, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. అవును. ఓకే. కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత
వాటర్ వేసిన తర్వాత జీరా పొడి, పసుపు, కారం వేసిన తర్వాత మనకి ఒక గ్రేవీ లాగా తయారైంది. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటారు? నెక్స్ట్ క్రీమ్ వేసుకుందాం. ఈ క్రీమ్ కొంచెం రిచ్ కాబట్టి ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుంది. క్రీమ్ ఇష్టమైన వాళ్ళు ఎంత క్రీమ్ వేసుకున్నా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఓకే. గ్రీన్ పీస్, బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్ వేసుకున్న తర్వాత మంచి కలర్ఫుల్గా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే కస్తూరి మేతి ఇవ్వండి. ఇప్పుడే సగం మాకు కర్రీకి కలర్ వచ్చేసింది, మంచి గుమగుమలు కూడా వస్తున్నాయి. అవునండి, ఇది వేస్తే కొంచెం ఇంకా వాసన ఫ్లేవర్ వస్తుంది. ఓకే. తర్వాత కొత్తిమీర. ఏ కర్రీలో అయినా కొత్తిమీర లేకపోతే అసలు ఆ డిషే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. కొత్తిమీర ఏంటంటే వాసన బాగుంటుంది, వాసన బాగుంటుంది, అది హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా మంచిది. లాస్ట్లో దించే ముందు నెయ్యి వేసుకుని, నా ఫేవరెట్. దీంతోనే దేనికైనా టేస్ట్ వస్తుంది కర్రీస్లో కానీ. నెయ్యి వేయడం వల్ల ఏమంటే కర్రీకి ఒక షైనింగ్ ఉంటుంటుంది, రుచిగా ఉంటుంది. ఈ డిష్ దేంట్లో తింటే బాగుంటుంది అంటారు? చపాతీతో బాగుంటుంది, లేదంటే తందూరి రోటీతో కూడా బాగుంటుంది, రైస్తో బాగుంటుంది. ఇంట్లో తందూరి ఉండదు కాబట్టి మనకి చపాతీ కానీ, పోల్కా కానీ, లేదంటే పలోతా కానీ చేసుకోవచ్చు. ఆ కర్రీ రెడీ అయిపోయింది, దీన్ని ఆఫ్ చేద్దాం. దేవాని సబ్జీ అండి రెడీ, సర్వ్ చేయడం. ఓకే. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనం దీంట్లో వెజిటబుల్స్ అన్ని చాలా కలర్ఫుల్గా అంటున్నాయి, అంటే డిఫరెంట్గా కలర్. అసలు మీరు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏ కలర్ కూడా అసలు పోలేదు. అవును, దీంట్లో కావాలంటే మనం కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడడానికి కూడా చాలా బాగుంది. అవును, దీనికి గార్నిష్ క్రీమ్, వావ్, కొంచెం కొత్తిమీర. దివానీ సబ్జీ అండి రెడీ. టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పండి. ఓకే, తప్పకుండా. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి దీన్ని తయారు చేసుకునే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? దివానీ సబ్జ్ హండీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నెయ్యి, కారం, పసుపు, జీలకర్ర పొడి, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అది ఉడుకుతుండగానే ఫ్రెష్ క్రీమ్, క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ, కసూరి మేతి పొడి, కొత్తిమీర, చివరిగా నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పైన ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన దివానీ సబ్జ్ హండీ రెడీ. మరి ఇప్పుడు రెండో వంటకం ఏం చూపించబోతున్నారు? తలవ గోష్. ఓకే, ఈ పేరు కూడా డిఫరెంట్గా ఉంది చాలా. ఇది కూడా హైదరాబాదీ ముస్లిమ్స్ చాలా హోమ్ మేడ్, ఇంటి దగ్గర చేసుకునే వంటకం ఇది. ఓకే, దీనికి ప్రాసెస్ ఏమైనా ఉందా అండి? ఫస్ట్ మనం చేసుకోవాలి. ప్రాసెస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇంట్లో ఉండే కావాల్సిన పదార్థాలు చాలా, మసాలాలు కూడా ఏమి ఎక్కువగా అవసరం లేదు దీనికి. ఓకే, తలవా గోష్ అంటే మనం వేయించుకుంటాం కదా, వేయించిందని తలా ఉంటుంది. అంటే తలా అంటే వేయించుకోవడాన్ని తలా అంటారు. ఓకే, సరే ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చూపిస్తాను. ఓకే, మటన్ బోన్లెస్, ఉల్లిపాయ ముక్కలు, కారం, నిమ్మకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, ఉప్పు, నూనె, కొత్తిమీర, గార్నిష్కి. ఇందులోని మసాలా ఐటమ్స్ లాంటివి ఏం కనిపించట్లేదు. ఇందులో గరం మసాలా యూజ్ చేయమండి, ఎందుకంటే తలవ అంటే మనకి అన్నిటికంటే వేరం అయిపోయే ఐటమ్ ఇది. జస్ట్ ప్రాసెస్ కూడా 10-15 నిమిషాలు ఉన్న డిష్ రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి వేడి అయిన తర్వాత ముందుగా ఆయిల్ ఎంత పడుతుందండి?
ఆయిల్ నేను తీసుకున్న మటన్ 250 గ్రాములు, దానికోసం 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఓకే, 250 గ్రాములు కాబట్టి 3 టేబుల్ స్పూన్స్. తర్వాత దీనికి ప్రాసెస్ దీనికి ఏమి గ్యాప్ ఉండదు. ఫస్ట్ 1 బై 1 యాడ్ చేస్తూనే ఉంటాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. దీనికి ఉల్లిపాయలు ముందు మనం తయారు చేసుకున్న డిష్ లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు. జస్ట్ ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట. నెక్స్ట్ ఏం వేయాలంటారు? మటన్ ఇవ్వండి. ఇది బోన్లెస్ మటన్ అండి? అవును. ఇట్లా ముందుగా ఈ బోన్లెస్ మటన్ కూడా మనకి మేక తాలూకా తొడ తాలూకా బోన్లెస్ ఉంటుంది చూడండి, అది తీసుకుంటే బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో బోన్ యూజ్ చేయొచ్చు. బోన్ యూజ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది బోన్ నుంచి. అంటే మనకి వేరం ఉడకాలన్నా త్వరగా అవ్వాలంటే బోన్లెస్ తీసుకుంటే, అంటే తొందరగా కుక్ అవ్వాలని చెప్పి చిన్న చిన్న పీసెస్గా ఇక్కడ తీసుకున్నాం. దానికోసం బోన్స్ ఎందుకు అని చెప్పేసి బోన్లెస్ తో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, కొద్దిగా ఈజీగా ఉంటుంది తినేటప్పుడు కూడా అని చెప్పేసి బోన్లెస్ తో చేస్తున్నాను. అండ్ అలాగే బోన్స్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందని, ఎందుకంటే మనకి నీ పెయిన్స్ వల్ల దానికి బోన్స్కి కూడా చాలా మంచిది కదా అని చెప్పి యూస్ చేసుకోవచ్చు ఒకవేళ అది ఇష్టపడ్డ వాళ్ళైతే. యాక్చువల్గా బోన్లెస్ కంటే బోన్తో వచ్చేది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. తర్వాత అల్లం వెల్లిపాయ ముద్ద ఇవ్వండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వల్ల మనకి మంచి వాసన, రుచి కూడా వస్తుంది. గరం మసాలా అంటే ఎక్కువగా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది తప్ప దానివల్ల రుచి ఏమి ఉండదు. ఓకే. తర్వాత కారం ఇవ్వండి. తర్వాత ఉప్పు ఇవ్వండి. కారం వేయగానే కలరే చేంజ్ అయిపోయింది. ఇట్లా ఒక 2 మినిట్స్ తర్వాత ఓకే ఇట్లా కలిపి మనం కావాల్సినంత దీనికి మటన్కి ఎంతైతే అవసరం ఉంటుందో వాటర్ అంత వేసుకొని ఉడికించుకోవాలి. అంటే ఈ ముక్కలు కొంచెం బాగా వేగిన తర్వాత కారం వేసుకున్న తర్వాత కొంచెం తగినన్ని నీళ్లు పోసుకోవాలంటే తగిన, ఎందుకంటే ఇది డిష్ తయారయ్యేసరికి మనకి డ్రైగా రావాలి. ఓకే. పొడి పొడిగా ఉండాలి. సో ఎక్కువగా నీళ్ళు వేసుకుంటే ఏమవుతుంది, గ్రేవీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది ఆల్రెడీ టెండర్ ఉన్న మటన్ బోన్లెస్ కాబట్టి త్వరగా ఉడుతుంది. కాబట్టి ఒక కప్పు వాటర్ వేసేసి ముక్క ఉడకడానికి కావాల్సిన నీళ్ళు తీసుకోవచ్చు అంటారు. దీంట్లో ఆయిల్ కూడా ఇప్పుడు పోసేస్తాను కొద్దిగా. తర్వాత వాటర్ వేసిన తర్వాత కూడా ఆయిల్ కొద్దిగా వేస్తాను. అంటే ఇప్పుడు వేసుకోవచ్చు అంటారా ఆయిల్? ఇప్పుడు ఏమవుతుందంటే ఆయిల్లో వాటర్లో వేసేటప్పుడు ముక్క కొంచెం డిగిసి పడిపోతుంది. సో దానివల్ల ఆయిల్ ఇవ్వడం వల్ల టెండర్ అవుతుంది పీస్. సో దానికోసమనే లాస్ట్లో కొంచెం ఆయిల్ వేస్తాను. అంటే ఈ డిష్ స్పెషాలిటీ ఇదే అంటారు? అవును. ఎందుకంటే దీనికి మరి సపరేట్ మసాలాలు ఏం లేవు. సో ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఏమవుతుందంటే జస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని డ్రైగా వచ్చేస్తుంది. ఆయిల్తో కూడా కుక్ అవుతుంది అన్నమాట. సో మనం దించే ముందు ఉప్పు చూసుకొని నిమ్మకాయ పిండుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే డిష్ తయారైపోతుంది. 15 నిమిషాలు మనం వెయిట్ చేస్తాం. చూడగానే ఇప్పుడే కలర్ఫుల్గా అనిపిస్తుంది, అంటే కుక్ అయిపోయిందేమో అన్నట్టుగా ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. మటన్ ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇట్లా స్లో ఫ్లేమ్లో డ్రై అయిపోయింది చూసారు కదా, మొత్తం వాటర్ అంతా పోయింది. ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఏగి ఏమవుతుందంటే కొంచెం తీపిదనం వస్తుంది. ఈ మటన్కి ఎల్లుల్లిపాయ ముద్దకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో తింటే. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా తినగలుగుతుంది. ఐటెం రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో దించే ముందు ఏం చేస్తామంటే దీనికి ఒక 2 నిమ్మకాయ ముక్కలు జ్యూస్ పిండి అనమాట. కొంచెం పులుపు ఉంటే ఏ వంటకమైనా సరే చాలా బాగుంటుంది. జనరల్గా పులుపులో మనం ఇంకా టమాటాలు వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు. అట్లనే దీనికి లెమన్ వేసుకున్నాం. సో చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి డిష్ రెడీ అయిపోయింది. ఇది తీసి సర్వింగ్ బౌల్లో చేసుకోండి. ఓకే. దీంట్లో నా ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయలు కాబట్టి ఇంకా ఎక్కువగా ఏమో మసాలా కావు కాబట్టి ఇది మంచిగా. జనరల్గా ఇది రోటీలో తింటే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. రోటీలో తినచ్చు, బట్ ఇది ఏంటంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ స్టార్టర్గా బాగుంటుంది. ఓకే. కట్ చేసుకున్న కొత్తిమీర రెమ్మలతో ఉల్లిపాయలు ఇవ్వండి. రింగులుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీని సైడ్లో వేసుకుంటే సైడ్ సలాడ్ లాగా బాగుంటుంది. మటన్ ఉల్లిపాయ ముక్కలు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ డ్రై ప్రిపరేషన్ తినేటప్పుడు కొంచెం సైడ్ని నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తినడం జనరల్గా మనకి అలవాటు. సో తలావా గోష్ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి దీని ఎట్లా ఉందో చెప్పండి. వావ్, తప్పకుండా. చాలా చాలా బాగుంది సార్, సూపర్బ్గా ఉంది. థ్యాంక్ యూ. తలా హువా గోస్ట్
నాకైతే చాలా చాలా నచ్చింది. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసుకునే విధానం మరి ఇప్పుడు చూద్దాం. తలాహువా గోస్త్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్, ఉల్లిపాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, కొత్తిమీర, నిమ్మకాయ. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, బోన్లెస్ మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు వేసి ఉడికించాలి. అది నీరు పోయే వరకు ఉడికాక స్టవ్ ఆపి నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన తలాహువా గోస్ట్ రెడీ. నాయుడు గారు, మీరు చేసి చూపించిన 2 వంటకాలు చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, నాయుడు గారు చేసి చూపించిన 2 రుచికరమైన వంటకాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ రేపటి మీ ఇంటి వంటలో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.